ప్రస్తుతం జనరేషన్ మొత్తం ఏఐ చాట్ జీపీటీ ఏఐ జెమినీపై ఆధారపడి జీవిస్తోంది. ఎలాంటి సందేహాలనైనా ఇట్టే క్లియర్ చేస్తూ తగిన సమాచారం ఇస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ఏదైనా సబ్జెక్టుపై ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తప్పులేదు, కానీ ఎవరినైనా అడిగి దానిని సరిదిద్దుకోవచ్చు. అదే ఆరోగ్యం విషయంలో, డైట్ ఫాలోయింగ్ విషయంలో చాట్ జీపీటీ ఏఐపై ఆధారపడితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఇలాంటి ప్రయోగం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ వృద్ధుని చాట్ జీపీటీ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ క్లినికల్ కేసెస్ నివేదిక ప్రకారం ఓ వృద్ధుడు ఏఐని నమ్ముకొని బ్రామిస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బారిన పడ్డాడు. దీనికి కారణం అతని ఆరోగ్యం విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం అని చెప్పాలి. బరువు తగ్గేందుకు రోజు తీసుకునే టేబుల్ సాల్ట్ స్థానంలో క్లోరైడ్ని తగ్గించుకోవాలని భావించాడు ఈ వృద్ధుడు. ఈ క్రమంలోనే చాట్ జీపీటీ సోడియం క్లోరైడ్లో క్లోరైడ్ స్థాయిని తగ్గించుకునేలా వేరే ఇతర ప్రత్యామ్నాయాలను అడిగాడు. అతని ప్రశ్నకు చాట్ జీపీటీ సోడియం క్లోరైడ్ స్థానంలో సోడియం బ్రోమైడ్ వాడమని సమాధానం ఇచ్చింది. సోడియం బ్రోమైడ్ కూడా ఉప్పులాగానే ఉంటుంది. ఈ క్రమంలోనే సోడియం బ్రోమైడ్ను ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. రోజు ఆహారంలో ఉప్పును ఉపయోగించినట్లు సోడియం బ్రోమైడ్ను వినియోగించాడు. ఇక సీన్ కట్ చేస్తే తీవ్ర అనారోగ్యానికి గురై ఎమర్జెన్సీ వార్డుకు చేరాడు. సోడియం బ్రోమైడ్ అనేది ఒక రకమైన పాయిజన్గా చెప్తున్నారు డాక్టర్లు. దీనిని 19-20వ శతాబ్దంలో యాంటీ కాన్వలెన్స్ అనే మత్తు మందులో దీన్ని వాడినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ఒక కెమికల్ అని, శరీరంలో దీర్ఘకాలికంగా నిల్వ ఉంటుందని అంటున్నారు. సాధారణమైన ఉప్పును శరీరంలో తీసుకోవడం వల్ల ఇది కరిగిపోయి యూరిన్ రూపంలో బయటకు వెళ్తుంది, కానీ సోడియం బ్రోమైడ్ శరీరంలో నిలిచిపోతుందన్నారు. దీని కారణంగా అనేక సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. సోడియం బ్రోమైడ్ను అధికంగా తీసుకోవడం వల్ల న్యూరోటాక్సిక్ సిండ్రోమ్, బ్రోమిజం బారిన పడతారంటున్నారు డాక్టర్లు. అందుకే అనేక మెడిసిన్స్లో దీన్ని తొలగించినట్లుగా సైంటిస్టులు చెప్తున్నారు. ఇక ఈ వృద్ధులు తీసుకున్న సోడియం బ్రోమైడ్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ఇప్పుడు తెలుసుకుందాం. సోడియం బ్రోమైడ్ అధికంగా తీసుకోవడం వల్ల బ్రోమిజం అనే వ్యాధికి గురవ్వాల్సి వస్తుంది. ఇది ఒక రకమైన విష పదార్థంగా చెప్తున్నారు. న్యూరో సైక్రియాట్రిక్ డిజార్డర్కు గురయ్యే అవకాశం ఉంటుంది. మతి స్థిమితం కోల్పోవడం, ఒక రకమైన భ్రాంతికి గురవడం, ఉన్మాద చర్యలకు దారితీయడం, టెన్షన్ కలిగించడం, జ్ఞాపక శక్తిని బలహీనపరుస్తుందని అంటున్నారు డాక్టర్లు. అంతేకాకుండా కండరాల సమస్యలు, కీళ్ళ నొప్పులు, కిడ్నీ వ్యాధులు కూడా దరిచేరుతాయని హెచ్చరిస్తున్నారు. దీని మోతాదు ఎక్కువైతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఇక బ్రోమైడ్ టాక్సిసిటీని ఎలా నియంత్రించాలి, దీనికి చికిత్స ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రోమిజం బారిన పడ్డ వ్యక్తికి ఎలక్ట్రోలైట్ పర్యవేక్షణలో ఉంచాలి. యాంటీ సైకోటిక్ మందులను ఇవ్వడం వల్ల న్యూరో సైకియాట్రిక్ లక్షణాలు క్రమంగా మెరుగుపడతాయి. దీనిని కొన్ని వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది. నాడీ శక్తిని బలోపేతం చేస్తూ బ్రోమిజం రివర్సబిలిటీని అదుపులో ఉండేలా కొన్ని రకాల మందులను వాడాల్సి ఉంటుంది. పోస్ట్ డిశ్చార్జ్ తర్వాత కూడా తరచూ డాక్టర్లను సంప్రదిస్తూ బ్రోమిజం బారి నుంచి బయటపడవచ్చు. అందుకే ఆరోగ్యం విషయంలో, ఆహార పదార్థాల విషయంలో వైద్యులు, నిపుణులను ప్రత్యక్షంగా సంప్రదించి వారి సలహాలు, సూచనలతోనే ముందుకు సాగాలి. ఆరోగ్యం విషయంలో ఏఐ, చాట్ జీపీటీ నమ్ముకుంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా చాట్ జీపీటీపై ఆధారపడేవారు ఆ అలవాటును మానుకోవాలని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.